హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కుక్కర్ వాడే ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే 10 మంచి యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. కుక్కర్లో అయితే మనము వాడేసిన తర్వాత వాష్ చేసేస్తాం, కానీ విజిల్ అనేవి మనం మాటిమాటికి క్లీన్ చేయలేం కదండి. సో విజిల్స్లో కూడా మనకైతే ఉండే ఫుడ్ పార్టికల్స్ అనేవి వెళ్ళిపోతూ ఉంటాయండి. ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ అనేవి వచ్చేసి బ్యాక్టీరియా కూడా ఫామ్ అయిపోతుంది. ఒక్కోసారి మనకు కుక్కర్లు పేలిపోవడానికి కానీ లేదంటే స్టక్ అయిపోవడానికి కారణం. సో ఇది ఒక రీజన్ అనమాట. ఇలాంటి వాటిల్ని మనము 15 రోజులకు ఒకసారి కానీ వీలుంటే వారానికి ఒకసారి కానీ సింపుల్గా ఇలా క్లీన్ చేసుకున్నామంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. విజిల్స్ని ఎప్పుడు క్లీన్ చేయాలనుకున్నా ఇలా వెడల్పుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోనే హాట్ వాటర్ను వేసుకోండి. తర్వాత కొద్దిగా బేకింగ్ పౌడర్ అయితే వేసుకోండి. బేకింగ్ పౌడర్ వల్ల మనకి జంగు లాంటిదంతా కూడా క్లీన్ అయిపోతుంది అనమాట. తర్వాత కొద్దిగా ఏదైనా సర్ఫ్ను కానీ లేదంటే విమ్ లిక్విడ్ అనేది ఉంటుంది కదా, సోప్ బేస్, దాన్ని వేసేసుకొని నార్మల్గా ఇలా మొత్తం కూడా పెట్టేసి జస్ట్ ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి, లోన ఉండేదంతా కూడా మనకి మురికి చాలా నీట్గా అయితే ఊడొచ్చేస్తుందండి. జస్ట్ ఈ విధంగా మనం ఒక 10 నిమిషాల తర్వాత పక్కన పెట్టేసి ఏదైనా ఒక ఓల్డ్ టూత్ బ్రష్ తోటి ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి, పీచి పెట్టి రుద్ది క్లీన్ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ మనం ఇలా నానబెట్టేసరికి మురికి కానీ లేదంటే జంగు పట్టేస్తూ ఉంటుందండి. మనకు ఆ విషయం తెలియదు. లోన వైపు కూడా మనకి నాచు అనేది ఫామ్ అయిపోతుంది. ఖచ్చితంగా వారం 15 రోజులకు ఒకసారి విజిల్స్ అనేవి మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి. లేదంటే ఇదే రిటర్న్ మళ్ళీ మనం వండే ఫుడ్లో కలిసిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే విజిల్స్ కూడా మనకు ఒక్కొక్కసారి సరిగ్గా రావు, కక్కేయడం లాంటివి, బయటకు లీక్ అయిపోవడం లాంటివి గట్టా ఈ విజిల్స్ వల్ల ఎక్కువగా అవుతుంటాయి. కాబట్టి సింపుల్గా ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదండి ఎంత మురికి అయితే వచ్చిందో. తర్వాత 2-3 సార్లు నార్మల్ వాటర్లో శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక క్లాత్తో తుడిచేసుకొని ఇలా మెయింటైన్ చేసుకున్నాం అనుకోండి, కుక్కలని ఏది వండినా బయటకు లీక్ అవ్వడం లేదంటే పేలిపోవడం ఇలాంటివి ఏవి కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసుకోండి. సో ఈ విధంగా మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎలా ఉన్న అలా సెట్ చేసినట్లయితే విజిల్స్ అనేవి ఇప్పుడు కూడా చాలా నీట్గా ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే కుక్కర్ హ్యాండిల్స్ అనేవి లూజ్ అయిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఎంత టైట్గా ఫిక్స్ చేసినా కూడా అదే మాదిరిగా నార్మల్ అయిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనము వేడి వేవని పట్టుకునేటప్పుడు కూడా చేజారిపోతూ ఉంటాయండి. ఇవి ఒక్కసారి బిగిస్తే చాలు మళ్ళీ జనములోననేవి మనకు అస్సలు ఇవి ఊడకుండా ఉంటాయి. సో దీనికోసం ముందైతే నార్మల్గా ఎలా అయితే మనం బోల్ట్ అనేది తీస్తాం కదండి, పిన్ను, సో దాన్ని తీసేసుకొని సో ఈ ప్లేస్లో మనం క్లీన్ చేయడానికి అవకాశం ఉండదు కదా, ఇలా విప్పినప్పుడు వీటిని పిన్నుతో పాటు శుభ్రంగా ఇలా హ్యాండ్తో పాటు క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. ఒక్కోసారి తడి కూడా అక్కడ చేరిపోతుంది కాబట్టి పిన్ను ముఖ్యంగా నీట్గా క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత కాటన్ అనేది మనకి ఉంటూనే ఉంటుంది కదా ఇంట్లోన, కొంచెం అంటే కొంచెం కాటన్ తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పల్చగా అయితే చేసేసుకోండి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పిన్ను మొత్తానికి కూడా పల్చగా ఇలా చుట్టేసుకున్న తర్వాత నార్మల్గా మనం బోల్ట్ అనేది ఏ విధంగా అయితే ముందు తీసామో అదే విధంగా జస్ట్ మనం ఇలా తిప్పితే చాలండి. చాలా టైట్గా అయితే మనకు ఫిక్స్ అయిపోతుంది. మనం వాడే కొద్ది వాటర్ గట్టా తగులుతుంది కాబట్టి సో లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి హ్యాండిల్ అనేది ఒక్కసారి కాటన్ తోటి ఈ విధంగా బిగించి చూడండి. మళ్ళీ మీరు విప్పినంత వరకు కూడా అది అస్సలు ఊడదండి. చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఒక్కసారి తప్పకుండా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి ట్రై చేసి చూడండి. ఇంకా మూడో చిట్కాని అయితే తెలుసుకుందాము. నార్మల్గా ఎప్పుడైనా మనం పులిహోర లాంటివి గట్టా చేసేటప్పుడు గట్టా అన్నం అనేది పువ్వులాగా పొడిలాడుతూ రావాలి. అన్నం అనేది ఒక్కొక్కసారి జావలాగా అయిపోతుంది కదండి. అలా ముద్ద అయిపోకుండా చక్కగా రావాలంటే కుక్కర్ అడుగుని ఈ విధంగా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేయండి. ఆ తర్వాత నార్మల్గా మనం రైస్ అనేది ఎలా అయితే వేస్తామో అలానే వేసేసుకున్నాం అనుకోండి, కుక్కర్కి అడుగున రైస్ ఎంటికిపోవడం లేదంటే ముద్ద జావలాగా అయిపోవడం లాంటిది ఏమీ ఉండదు. ఆ తర్వాత మరి కొంచెం ఆయిల్ ఈ వాటర్లో కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనం పులిహోర కానీ ఇటువంటి కలుపుకునేటప్పుడు ముద్ద అయిపోకుండా పొడిలాడితేనే బాగా వస్తుంది. కాబట్టి సో ఇలా ముందు వండుకునేటప్పుడు కొంచెం కుక్కర్ అడుగున ఆయిల్ రాసి మరొక 2-3 డ్రాప్స్ అనేవి మనం ఈ వాటర్లో కలిపిసామంటే రైస్ అనేది చక్కగా పొడిలాడుతూ ఎక్కడ కూడా ముద్ద అయిపోకుండా ఉంటుంది. కొంతమందికి రైస్ అనేది సరిగ్గా వండడం రాదు, కుక్కర్లో వండితే ముద్ద అయిపోతుంది అనుకుంటారు. కాబట్టి సింపుల్గా ఈ చిన్న చిట్కా అయితే ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఎక్కడ కూడా అడుగు అనేది అస్సలు అంటలేదండి. అలాగే రైస్ కూడా మనకి పొడిలాడుతూ చక్కగా వచ్చింది. ఈసారి ఎప్పుడైనా ఇలా యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ని అయితే చూసేద్దాము. కుక్కర్ విజిల్స్ అనేవి పెట్టిన దగ్గర మనకి పిన్ని దగ్గర అయితే చుట్టూ కూడా ఎల్లో ఇష్యూగా జంగు పెట్టేస్తూ ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి లోన వైపు కూడా మనకి అన్నం మెతుకులు లాంటివి గట్టను ఉండిపోయేటప్పుడు, ఒక్కోసారి పప్పు అనేది ఇరుక్కిపోయేటప్పుడు కూడా లోన వైపు కూడా మనకి తెలియకుండానే చిన్న జంగు లాంటిది నాచు లాంటిది అనేది పెట్టేస్తుందండి తడికి. దాన్ని సింపుల్గా బ్యాక్టీరియా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. కొంచెం అంటే కొంచెం బేకింగ్ పౌడర్ను వేసుకో, ఆ తర్వాత కొంచెం నిమ్మరసాన్ని అయినా వేసుకోవచ్చు, లేదంటే వెనిగర్ని అయినా కూడా వేసుకోవచ్చు అండి. ఇలా వేసుకొని మనము కుక్కర్ పిన్నిని అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్న
అనుకున్నట్లయితే సో కుక్కర్ పిన్ దగ్గర యెల్లోయిష్‌గా చిన్నది జంగు అనేది పట్టేస్తుంది కదా! అదంతా కూడా క్లియర్ అయిపోతుందండి. అలాగే ఒక టూత్ పిక్ పుల్లతో గాని, పిన్నేస్‌తో గన్‌తో గాని సింపుల్‌గా ఇలా లోన వైపు అలాగే చుట్టూ కూడా హోల్స్ ఉంటాయి కదా! చిన్న చిన్న అన్నం మెతుకులు ఎండిపోయి ఉండిపోతూ ఉంటాయి. దీనివల్ల మనం ఏది వండేటప్పుడు కూడాను ఒక్కోసారి విజిల్స్ అనేవి రాక బయటకి లీక్ అయిపోతుంది. సో మెయిన్ రీజన్ ఇదేనండి. దీన్ని సింపుల్‌గా ఇలా క్లీన్ చేసుకున్నామంటే కుక్కర్‌లనేవి నీట్‌గా బయటకి ఏది చిందకుండా ఎక్కువ రోజులు ఇదే విధంగా ఉంటాయి. చూసారు కదా ఎంత నీట్‌గా ఉందో. యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా ఐదో టిప్ అనేది తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేసే ప్రాబ్లమ్ అండి. మనం కుక్కర్‌కి పెట్టే ఇటువంటి గ్యాస్ కట్టర్స్ అనేవి 2, 3 నెలలు వాడేసరికి మనకేంటంటే పల్చగా అయిపోయి మనం ఏది వండినా కూడా కుక్కర్‌లోనే లీక్ అయిపోతూ ఉంటుంది. మనం ఏం చేస్తాము, ఇవి ఇంకెందుకు పనికిరావని బెల్టల్ని పక్కన పడేయడమో లేదంటే కొత్త వాటిలు కొని తెచ్చుకోవడమో అవుతుంది. సో ఈ చిన్న చిట్కా వల్ల మనకి ఎన్ని సంవత్సరాలైనా కూడా ఈ గ్యాస్ కట్స్ అనేవి పాడవ్వండి. ఎప్పుడైనా గ్యాస్ కట్లు అనేవి మనకి మన్నిక రావాలంటే ఒక బకెట్ వాటర్‌లో గానీ లేదంటే ఈ విధంగా మనం వాడే ముందర ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల ఇవి కొద్దిగా థిక్‌గా దగ్గరకు అవుతాయండి. సో దీనివల్ల మనం వండేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా బయటికి లీక్ అవ్వకుండా గ్యాస్ కట్స్ అనేవి ఎక్కువ రోజులు మనకి మన్నిక వస్తాయి. ట్రై చేయండి, యూజ్ అవుతుందంటే. నెక్స్ట్ టిప్‌నైతే చూసేద్దాము. కుక్కర్‌లో మనము ప్రతీదీ వండుతూనే ఉంటాం కాబట్టి కుక్కర్స్ అనేవి ఇలా మనకి యెల్లోయిష్‌గా కొంచెం బ్రౌన్ కలర్‌లోకైతే చేంజ్ అయిపోతే చాలా అసహ్యంగా కనిపిస్తాయి కదా! వీటిని సింపుల్‌గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. ఈ విధంగా ఒక టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ అలాగే కొంచెం నిమ్మరసాన్ని అయితే వేసుకోండి. ఒక్కోసారి మనం ఇంట్లోనో వంట చేసే కళాయిలు కూడాను మనకి పసుపు కలర్‌లోకి వచ్చేసి చాలా అసహ్యంగా కనిపిస్తాయి కదండీ! ఎంత క్లీన్ చేసినా ఆ మరకలు పోవు. అలాంటి వాటిల్ని ఈ విధంగా మనం కొంచెం సాల్టును అండ్ అలాగే నిమ్మరసం వేయడం వల్ల మనకి మరకలనేవి చాలా చాలా నీట్‌గా ఎంత మొండిగా ఉన్న స్ట్రెయిన్ మరకలైనా కూడా చాలా చాలా నీట్‌గా క్లీన్ అయిపోతాయి. అప్పుడప్పుడు ఈ విధంగా ఇంట్లో ఉండే కుక్కర్‌లన్నిటిని కూడాను క్లీన్ చేసుకున్నామనుకోండి మరకలన్నీ చాలా చాలా నీట్‌గా పోతాయి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. సో కుక్కర్‌ని అయితే నేను క్లీన్ చేసి మీకు వాష్ చేసి చూపిస్తున్నాను, చూసారు కదా! ఎక్కడ కూడా ఒక పసుపు మరక గానీ బ్రౌన్ కలర్‌లోకి ఏమీ లేదు. కుక్కర్ అనేది చాలా చాలా నీట్‌గా మంచి స్మెల్ కూడా వస్తుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. అన్నం వండేటప్పుడు లేదంటే పప్పు వండేటప్పుడు ఒక్కొక్కసారి కూడాను మనకి బయటికి కక్కేస్తుంది కదండీ, అంటే లీక్ అయిపోతుంది కదా! ఇలా ఏది వండినా కూడాను కుక్కర్‌లోంచి ఒక్క వాటర్ డ్రాప్ కూడాను మనకి బయటకి రాకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ఒక స్పూన్ గానీ లేదంటే ఒక ప్లేట్‌ని గానీ చిన్న బౌల్ గానీ పెట్టేసుకొని మీరు నార్మల్‌గా ఎలా అయితే కుక్ చేసుకుంటామో ఫుడ్‌ని అదే విధంగా కుక్ చేసుకున్నామనుకోండి, మనం వండిన రైస్ గానీ, పప్పు గానీ ఏది వండినా కూడాను బయటకి చిందేయకుండా, లీక్ అవ్వకుండా వండే ఫుడ్ కూడా చాలా చాలా నీట్‌గా ఉంటుందండి. ఒక స్పూన్ అనేది ఎప్పుడైనా ఇలా వేసుకోవడం అలవాటు చేసుకోండి. ఆల్రెడీ మీకు వీడియోలో కూడా క్లియర్‌గా అయితే చూపిస్తున్నాను. ఒక్క డ్రాప్ కూడాను మనకి అస్సలు లీక్ అవ్వదు. దీనివల్ల మన టైం సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. ఒక్కోసారి మనం రైస్ వండినా, పప్పులు వండినా ఇలాంటివి ఏవి వండినా కూడాను గ్యాస్ కట్లు అనేవి లూజ్ అయిపోవడం వల్ల బయటికి మనకి చిందేసి చాలా చిరాగ్గా ఉంటుంది కదండీ! అలాంటప్పుడు బయటికి అస్సలు చిందకుండా గ్యాస్ కట్లు అనేవి పాడైపోకుండా ఉండాలంటే సింపుల్‌గా వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా ఇలా మనమైతే జస్ట్ కుక్కర్‌కి పెట్టేటప్పుడు బెల్ట్‌ని లాగాలండి గ్యాస్ కట్‌ని. ఆ తర్వాత కొంచెం ఆయిల్ అనేది ఈ గ్యాస్ కట్టేకి అప్లై చేసేసుకొని ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా టైట్‌గా కప్పుని పైనుంచి ప్రెస్ చేస్తూ క్లోజ్ చేసామంటే అస్సలు బయటికి ఏది లీక్ అవ్వదు. అండ్ అలాగే మనకి ఎటువంటి గ్యాస్ కట్ రిపేర్స్ కూడా రాకుండా ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. ఒక్కోసారి ఇంట్లోన కొమ్ము శనగలు గానీ లేదంటే దుంపలు గానీ ఇలా పలుకులు గానీ ఉడికేటప్పుడు వాటర్‌ని సెపరేట్ చేయాలనుకునేటప్పుడు వీటికి మనము స్ట్రెయినర్‌ని గానీ లేదంటే జాలి కొడుతూ ఉంటాం కదండీ! ఇలా ఎటువంటి స్ట్రెయినర్‌ని కూడాను మళ్ళీ తిరిగి వాష్ చేసుకునే పని లేకుండా వాటర్‌ని సింపుల్‌గా ఒక్క చుక్క కూడా లేకుండా ఏ విధంగా చేసుకోవాలనేది అయితే తెలుసుకుందామండి. జస్ట్ మనం కుక్కర్‌లోని ఇలా వండుకునేటప్పుడు గ్యాస్ కట్టర్ అనేది తీసేసుకొని ఇలా క్యాప్ క్లోజ్ చేసేసుకొని జస్ట్ సింక్‌లోని ఇలా వాటర్ పారబోసేసుకున్నామనుకోండి, మనం ఎటువంటి స్ట్రెయినర్‌లు గట్రాను వాడవలసిన అవసరం లేదు. వాటిని కడుక్కోవలసిన అవసరం లేదు. జస్ట్ మనం ఇలా చేస్తే సరిపోతుంది. ఒక్క చుక్క వాటర్ లేకుండా సింపుల్‌గా ఇలా మనం స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఏదైనా కూడా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందామండి. ఒక్కొక్కసారి మనము పప్పు వండేటప్పుడు గట్రాను బయటికి లీక్ అయిపోతూ ఉంటాయి కదండీ! ఏవైనా ఉడకబెట్టేటప్పుడు చుట్టూ కూడా అయిపోయి, పొయ్యి చుట్టూ కూడా అయిపోయి మళ్ళీ మనం దీన్ని క్లీన్ చేసుకునే పని ఉంటుంది. ఇటువంటిది ఏది లేకుండా మన శ్రమను తగ్గించుకుని ఒక మంచి చిట్కానైతే తెలుసుకుందామండి. ఇటువంటి కాటన్ క్లాత్స్ అనేవి మనకి ఇంట్లోనే అవైలబుల్‌గానే ఉంటాయి కదా! ఓల్డ్ క్లాత్‌లు ఇవైనా తీసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే మనకి కాటన్ కవర్‌లనే ఉంటాయి కదండీ! వాటిని కరెక్ట్‌గా సైజ్ చూసుకొని నీట్‌గా ఎడ్జ్‌లు ఏవైనా ఉన్నట్లయితే ఇలా మీరు నీట్‌గా కట్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మిడిల్‌లో ఇంక జస్ట్ చిన్నదంటే చిన్నది హోల్ పెట్టుకున్నామనుకోండి, మనం ఆ పిన్‌కి సెట్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇంట్లోని ఓల్డ్ క్లాత్‌లు ఉన్నాయనుకోండి వాటిని కూడా పడేయకుండా ఈ విధంగా కూడా మనం వాడుకోవచ్చు. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఎప్పుడైనా కుక్కర్‌లోంచి బయటికి లీక్ అయిపోతుంది అనుకుంటామనుకోండి,
అలాంటప్పుడు ఇలా ఒక క్లాత్‌ని పెట్టేసుకున్నాం అనుకోండి, ఒకవేళ ఏది లీక్ అయినా కూడాను ఈ క్లాత్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. కిందకి ఒక్క చుక్క కూడా వచ్చే పని ఉండదు. ఒక్కొక్కసారి ఏదైనా లీక్ అయిందంటే క్యాపు అలాగే గ్యాస్ స్టవ్ మొత్తం కూడాను మరకలు పెట్టేసి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది కదా! ఇలా జస్ట్ ఒక క్లాత్ పెట్టి చూడండి. తరువాత దీన్ని తీసేసుకొని వాడుకోవచ్చు. లేదంటే పడేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా ఉంటుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. మనం రైస్ గట్ట వండేటప్పుడు కుక్కర్ ఈ పిన్నిలోన రైస్ అనేది ఎండిపోయి లోన ఉండిపోతుంది కదండీ! దానివల్ల మళ్ళీ మనం నెక్స్ట్ టైమ్ వాడేసరికి ఇది స్ట్రక్ అవ్వడం వల్ల విజిల్స్ అనేవి సరిగ్గా రావు. సో, ఈ విధంగా మనకి విజిల్స్ అనేవి సరిగ్గా రాలేనప్పుడు ఏదైనా స్ట్రక్ అయింది అనిపించిందనుకోండి, ఇలా దారాన్ని డబుల్ ప్యాడ్ తీసుకొని సూదికి పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కింద నుంచి పైకి ఇలా 4, 5 సార్లు లాగామనుకోండి, ఈ దారం అనేది కొంచెం స్ట్రాంగ్‌గా ఉండడం వలన అన్నం మెతుకులు లాంటివి ఏవి ఉన్నా కూడా ఈ దారంతో బయటకు వచ్చేస్తాయి. దీనివల్ల మనకి లీకేజెస్ ప్రాబ్లమ్స్ లాంటివి గట్టను ఏమి ఉండవు. యూజ్ అవుతుందని. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. కుక్కర్ వాడే ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి చిట్కాలైతే షేర్ చేశాను. ఈ చిట్కాలతో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడవారి శ్రమ తగ్గుతుంది. టైం కూడా సేవ్ అవుతుంది. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.